హరి ఓం. అందరికీ నమస్కారం. ఈరోజు శ్రీమన్నారాయణ నామస్మరణ మహిమ ఎంతటిదో ఒక ఉదాహరణ రూపంలో మీకు చెప్తాను. ఆ శ్రీమన్నారాయణ నామస్మరణ మహిమ ఎంతటితో వివరించలేము. ఆయన తన భక్తుల్ని కాపాడుకునే విధానం ఓ అద్భుతం. నమ్మిన వారిని, తనని ఆశ్రయించిన వారిని ఆ స్వామి, ఆ శ్రీహరి ఎప్పుడూ విడిచిపెట్టడు. ఆపద వేళల్లో తనని తలచినా, తలవకపోయినా, పిలిచినా, పిలవకపోయినా తన ఆశ్రితులకి ఆపదలొస్తే చాలు తప్పించేస్తాడు. అసలు ఆపదలు రాకుండానే చూసుకుంటాడు. దీనికి ఉదాహరణగా ఒక జరిగిన సంఘటనని చెప్తాను. మంచిలి అగ్రహారంలో లక్ష్మీ నరసింహాచార్యులు గారనే శ్రీ వైష్ణవులు నిష్ఠాగరిష్ఠులు ఉండేవారు. ఆయనకి 12-13 గదుల పెంకుటిల్లు ఉండేది. అందులో వీళ్లే కాకుండా ఎప్పుడూ 2-3 కుటుంబాల వాళ్ళు అద్దెకు ఉండేవారు. ఆ ఇంట్లో అద్దెకు ఉన్నవారు మంచి స్నేహితుల్లాగా, బంధువుల్లాగా నరసింహాచార్యుల కుటుంబంతో కలిసిపోయేవారు. నరసింహాచార్యుల గారికి భార్య, 4 పిల్లలు. ఆయన ఎప్పుడూ కూడా దీక్షలు, యజ్ఞయాగాదులు, జపతపాలు, పారాయణలు, భజనలు వంటి కార్యక్రమాల్లో మునిగి తేలేవారు. ఆయన నరసింహస్వామి భక్తుడు. ఆయన ఆధ్యాత్మికంగా ఎంత గొప్ప వ్యక్తి అంటే స్వయంగా నరసింహస్వామి చిత్రంగా ఆయన భక్తికి కాకుండా వ్యక్తిత్వానికి పరీక్షలు పెట్టేవాడట. దీనికి ఒక చిన్న ఉదాహరణ ఒకసారి వినండి. ఒకసారి నరసింహాచార్యులు గారు సంధ్యావందనం చేసుకుంటుంటే ఒక చిన్న పిల్లవాడి రూపంలో విఘ్నేశ్వరుడు పరిగెత్తుకొచ్చి ఆయన ఒళ్ళో కూర్చుని భయంతో ఉన్నవాడిలాగా ఆయన భుజం మీద నుంచి ఒళ్ళోకి ఉన్న కండువా చాటున దాక్కున్నాడట, రక్షించమన్నట్లుగా. ఆయన స్వయంగా ఆది పూజలు అందుకునే దైవం అని కానీ, స్వయం శక్తిమంతుడని కానీ నరసింహాచార్యులు గారికి ఆ క్షణంలో ఆలోచన రాలేదు. తన ఒడిలో భయపడుతూ దాక్కుని కూర్చున్న ఆ చిన్ని శిశువుని రక్షించాలనే ధ్యాస తప్ప ఇంకేమీ కలగలేదు. భయం లేదన్నట్టుగా ఆ బుజ్జి గణేశుణ్ణి వీపు నిమిరారు. ఇంతలోనే దిక్కులు ఎదిరేలా గాండ్రిస్తూ ఓ పెద్ద సింహం ఆ చిట్టి ఏనుగు కోసం వెతుకుతూ అక్కడికి వచ్చింది. వెంటనే నరసింహాచార్యులు తన గాయత్రి మంత్ర జప శక్తితో తన చుట్టూ ఎవ్వరూ లోపలికి రాలేని కాంతి వలయాన్ని ఆ బుజ్జి ఏనుగు రక్షణ కోసం సృష్టించారు. ఆ వలయం సర్వశక్తిమంతుడు, లీలానాటక సూత్రధారి, సర్వసమర్థుడు, అంతటా వ్యాపించి ఉన్న ఆ నరహరికి ఓ లెక్క ఏమిటి? కుడి చేతి చూపుడు వేలి గోటి కొనతో ఆ వలయాన్ని సుతారంగా చీల్చి లోపలికి తలపెట్టి చూశాడు ఆ నరహరి. భయంతో వణికిపోతూ ఉన్న ఆ బాలగణేశుని ఏమీ చేయవద్దని ఆ స్వామిని ప్రార్థించాడు ఆ నరసింహాచార్యులు. స్వామి వినలేదు. ఆ ఏనుగు పిల్లని తనకివ్వాల్సిందే అని పట్టుపట్టేసరికి, నేను ఎట్టి పరిస్థితుల్లోనూ చిట్టి ఏనుగు పిల్లని ఇవ్వను, నన్ను అభయం కోరి వచ్చిన ఈ చిన్నారిని నీకు ఇవ్వనుగాక ఇవ్వను, బదులుగా నన్ను ఆహారంగా స్వీకరించు అని తన తలని ఆ సింహం ముందు వంచాడు ఆయన. అప్పుడు నరసింహస్వామి, విఘ్నేశ్వరుడు కూడా నిజరూపాలతో నవ్వుతూ దర్శనమిచ్చారట. నరసింహస్వామి నవ్వుతూ, నువ్వు మొండిఘటానివిరా అని అదృశ్యమయ్యారట. అటువంటి ఆ నరసింహాచార్యుల ఇంట్లో పుట్టిన ఆ 4 పిల్లలు కూడా నిష్ఠగా జపతపాలు చేసేవారే. ధనుర్మాస వ్రతం ఆ ఇంట్లో తప్పనిసరిగా చేసేవారు. వారిలో ఆఖరమ్మాయి గోద విష్ణు భక్తురాలు. ఆంజనేయ స్వామి అంటే అమితమైన ఇష్టం ఆమెకి. శ్రీకృష్ణ నామస్మరణ ఆమెకి అలవాటుగా మారింది. ఇలా ఉండగా అద్దెకి ఉంటున్న కుటుంబాలలో ఒకరైన లక్ష్మణరావు గారికి డబ్బు చాలా అవసరమైంది. ఆయన నరసింహాచార్యులు గారిని చేబదులు అడిగారు. కానీ నరసింహాచార్యులు అంతకు కొన్ని రోజులకు ముందే మండల దీక్ష ముగించి యాగం చేసి ఊరి వారందరికీ సంతర్పణ చేశారు. చేతిలో చిల్లిగవ్వలేదు. అదే విషయం లక్ష్మణరావు గారితో చెప్తే ఉండి కూడా అవసరానికి ఇవ్వట్లేదని కోపంతో కొద్ది రోజులకే ఏదో నెపంతో ఇల్లు ఖాళీ చేసేశారు. అయినా సరే మామూలుగా ఉన్నట్టే
వీరింటికి వచ్చి వెళుతూ ఉండేవారు. లక్ష్మణరావు గారు కూడా మామూలు వ్యక్తి కాదు, గొప్ప భక్తులు, మంత్రవేత్త. ఇంకా ఆచార్యులు గారు పిల్లల చదువుల కోసం దగ్గరలో ఉన్న టౌన్కి మకాం మారిస్తే ఆ ఊరికే లక్ష్మణరావు గారు కూడా ట్రాన్స్ఫర్ చేయించుకుని మకాం పెట్టారు. పిల్లలకి ఆయన్ని మామయ్య గారు అని పిలవడం అలవాటు. అంత స్నేహంగానూ ఉండేవారు. టౌన్కి మకాం మార్చాక రెండో అమ్మాయి చిన్న ఉద్యోగం వెతుక్కుంది. పెద్దమ్మాయికి ఎప్పుడో పెళ్ళైపోయి అత్తవారింటికి వెళ్ళిపోయింది. కొడుకు హైదరాబాద్లో చదువుకుంటున్నాడు. ఆఖరమ్మాయి ఊళ్ళోనే ఇంటర్ ఫస్ట్ ఇయర్ చదువుకుంటోంది. అయితే ఒకరోజు ఉన్నట్టుండి రెండో అమ్మాయి కళ్యాణికి తీవ్రంగా జ్వరం వచ్చింది. ఆ జ్వరంతోనే మూలుగుతూ రేపు తప్పకుండా ఆఫీస్కి వెళ్ళాలి, ఎలాగా వెళ్ళగలనో లేదో అని బెంగపడింది. అదే సమయంలో నరసింహాచార్యులు గారు, ఆయన భార్య రాజ్యం గారు ఊళ్ళోనే ఉన్న బంధువుల్ని చూడటానికి అత్యవసర పరిస్థితుల్లో వెళ్ళారు. ఇంకా జ్వరంతో బాధపడుతున్న కళ్యాణిని చూసుకోవడానికి ఆఖరమ్మాయి గోద మాత్రమే ఉంది. ఆమె తన అక్క బాధని చూడలేకపోయింది. అక్క కాళ్ళకి కొబ్బరి నూనె మర్దన చేసి కాళ్ళు నొక్కుతూ మూసిన కన్ను తెరవకుండా ఉన్న ఆమెని ఎలాగైనా కోలుకునేలాగా, మర్నాడు ఆఫీస్కి వెళ్ళగలిగేలాగా చేయాలనుకుంది గోద. వెంటనే, ఆంజనేయ తండ్రి, అక్కని రక్షించు, ఆమె జ్వరాన్ని, ఆమె కర్మని నాకు వచ్చేలాగా చెయ్యి, అక్క కోలుకునేలా చెయ్యి తండ్రి అని ప్రార్థించింది. వెంటనే 10 నిమిషాల్లో గోదకి తీవ్రమైన జ్వరం వచ్చేసింది. కళ్యాణికి మంత్రం వేసినట్లు తగ్గిపోయింది. అయినా అప్పటిదాకా అనుభవించిన ఆ జ్వరం వల్ల కొంచెం నీరసంగా ఉండడం వల్ల ఆమె నిద్రపోయింది. అరగంట తర్వాత తలుపు కొట్టిన తల్లిదండ్రులకి జ్వరంతో వణికిపోతూ తలుపు తీసింది గోద. అంతే, ఆ రోజు మొదలు 15 రోజుల దాకా ఆమె మూసిన కన్ను తెరవలేదు. ఈలోగా విషయం తెలిసి ఆచార్యుల గారి అత్తగారు వచ్చారు, పిల్లని జాగ్రత్తగా చూసుకోవాలని. ఇంతలోనే ఆ జ్వరంలో గోదకి 3 రోజులు బయట ఉండడం కూడా వచ్చింది. ఆమె స్థితి ఎంతగా దిగజారిపోయిందంటే బట్టలు కట్టుకునేందుకు లేచి నించునే ఓపిక కూడా లేదు. 3వ రోజు గోద అమ్మ ఆమెను ముట్టుకుని ఒంటిని తడిబట్టతో తుడిచి నిలబెట్టి బట్టలు కడుతూ ఉండగా గోద ఒక్కసారిగా ఆ ప్లాస్టిక్ నవార్ మంచం మీదకి వెనక్కి పడిపోయింది. తల్లి ఎంతగా పిలిచినా పలకట్లేదు. అది చూసి అమ్మమ్మ అమ్మో నా బిడ్డ అంటూ పెద్దగా ఏడుపు మొదలెట్టింది. అమ్మ ఏడుపు, అమ్మమ్మ ఏడుపు. పక్కవాటాలో ఉన్న ఇంటి వాళ్ళు వచ్చారు. అయ్యో అని వాళ్ళ కన్నీళ్ళు, విచారాలు, ఆ మాటలు ఇవన్నీ కొంతసేపే గోదకి వినిపించాయి. ఇంకా ఆమెని ఎవరో పిలుస్తున్నట్టుగా వినిపిస్తే ఆ దిశగా వెళ్ళింది. అది శ్మశానం. అక్కడ తనని పిలిచే వ్యక్తి ఏదో హోమం చేస్తున్నాడు, మంత్రాలు చదువుతూ. గోద వెళ్ళి అతడికి ఎదురుగా హోమానికి ఇటువైపు నిలబడింది. ఆ వ్యక్తి బలంగా, పుష్టిగా, గుండుతో ఉన్నాడు. నుదుటిపైన ఎర్రని బొట్టు పెట్టుకుని బద్ధపద్మాసనంలో హోమం ముందు కూర్చుని మంత్రోచ్చారణ చేస్తున్నాడు. ఎర్రటి బట్టలు కట్టుకున్నాడు. ఆ వ్యక్తి ఎదురుగా గోద వచ్చి నిలబడడంతో ఒక్కసారిగా గర్వంతో మంత్రాలు చదవడం ఆపి వికటాటహాసం చేశాడు. చూసావా, నేనంటే ఏమిటో తెలిసిందా? ఇంకా తెలుస్తుంది చూడు. ఈరోజు నిన్ను, అయినా నీ బదులు మీ అక్క రావలసి ఉంది. మీ అందరిలోకి బలహీనురాలని మొదట ఆమె అంతు చూద్దామనుకున్నాను. కానీ మీ అక్కని తప్పించి నువ్వొచ్చావు. అయినా ఈరోజు కాకపోయినా తర్వాత అయినా నీకు చావు తప్పదు. ఈరోజు నువ్వు, తర్వాత మీ చిన్నక్క, తర్వాత మీ పెద్దక్క, తర్వాత మీ అన్న, తర్వాత మీ అమ్మ, తర్వాత మీ నాన్న. ఎవ్వరిని వదిలిపెట్టను. అందరినీ వరుసగా చంపుతాను. మీ నాన్నని మానసికంగా బలహీనంగా చేసి మరీ చంపుతాను. ఇప్పుడు నీ వంతు, చావడానికి సిద్ధంగా ఉండు అన్నాడతడు. అంతా విన్న గోద తొట్రుపాటు గాని, ఆందోళన గాని, భయం గాని ఏ మాత్రం లేకుండా, వెర్రివాడా,
చంపడానికి నువ్వెవరు, చావడానికి నేనెవరు, అంతా ఆ నారాయణే అంది. ఎప్పుడైతే ఆమె మాట్లాడడం మొదలుపెట్టిందో ఆ క్షణంలోనే ఆమె వెనకే భూమి ఆకాశాలు నిండిపోయి ఇక్కడ ఇలాగ ఉన్నాడు అని చెప్పనలవి కానీ శ్రీమన్నారాయణ స్వరూపం ప్రత్యక్షమైంది. ఆ స్వరూపంలో గాలి, వెలుగు, చెట్లు, చేమలు, జంతువులు, పక్షులు, నదులు, సముద్రాలు, ఒకటనేమిటి సమస్త ప్రాణికోటి ఉంది. ఆ రూపం స్వచ్ఛమైన ఆకాశ నీలం రంగులో ఉన్నా కొన్ని సూర్యబింబాలు కలిసి తెల్లటి కాంతిపుంజాల్ని వెలువరిస్తున్నట్లు ఆ దివ్య తేజో రూపం నుండి కాంతి విస్ఫులింగాలు వెలువడుతున్నాయి. ఆ ప్రదేశం శ్మశానంలా కాకుండా తెల్లటి వెలుగుల వేదికలాగా మారిపోయింది. ఎంతో ఆహ్లాదకరంగా తయారైపోయింది. చిరునవ్వులు చిందిస్తున్న ఆ దివ్య సుందర విగ్రహుడైన ఆ శ్రీమన్నారాయణుడు తన వెనక ఉండడం, అభయహస్తాన్ని చూపడం గోదకి వెనక్కి తిరిగి చూడకపోయినా స్పష్టంగా తెలుస్తోంది, కనబడుతోంది. ఇంకా గోద నిశ్చింతగా ఉంది. ఎప్పుడైతే ఆశ్రిత వత్సలుడైన ఆ శ్రీమన్నారాయణుడు గోద వెనుక నిలబడ్డాడో అప్పుడే ఆ క్షణమే హోమగుండానికి అవతల ఉన్న వ్యక్తి మాటలు లేక నిశ్చేష్టుడై చూసి మరుక్షణమే వెనక్కి కూర్చున్నవాడు కూర్చున్నట్లుగా విరుచుకు పడిపోయాడు. ఆ వెంటనే ఇక్కడ మంచం మీద పడి ఉన్న గోద శరీరానికి కదలికలొచ్చాయి. గోద కళ్ళు తెరిచింది. అప్పటిదాకా ఏడుస్తూ ఉన్న కుటుంబ సభ్యులు అందరూ ఆశ్చర్యానందాలతో గోదని చూశారు. గోదకి జ్వరం తగ్గిపోయింది. ఆ మర్నాడు గోదకి స్నానం చేయించిన వాళ్ళ అమ్మగారు ఆమె జుట్టుకి సాంబ్రాణి ధూపం వేస్తూ ఉండగా గోద నవ్వుతూ, అమ్మా చూడు, ఇప్పుడు లక్ష్మణ మావయ్య గారు వస్తారు అంది. అమ్మ ఆశ్చర్యపోతూ ఉండగా లక్ష్మణరావు గారు చూడడానికి నిజంగానే వచ్చారు. లోపలికి వచ్చి గోదని చూసి, బాగానే కోలుకున్నావే అన్నారు కొద్దిపాటి వ్యంగ్యంతో. గోదకి మాత్రమే అర్థమయ్యేలాగా, అవును మామయ్య గారు, ఆ శ్రీమన్నారాయణ దయ ఉన్నంతకాలం నా కుటుంబాన్ని ఎవ్వరూ ఏమీ చెయ్యలేరు, ఎంత ప్రయత్నించినా అంది గోద. ఆ మాట నిజమే, నేను కూడా ఒప్పుకుంటాను. శ్రీమన్నారాయణుడు మీ ఇంటిని రక్షిస్తున్నాడు అని మనస్ఫూర్తిగా చెప్పి ఆరోగ్యపరమైన జాగ్రత్తలు చెప్పి వెళ్ళిపోయారు లక్ష్మణరావు గారు. అది మొదలు ఆయన కూడా శ్రీమన్నారాయణ నామస్మరణ చేస్తూ, ఆయన జపమే చేస్తూ, ఆయన భక్తుడిగానే జీవించారు. తర్వాత ఆమె మాటలకి, లక్ష్మణరావు గారి మాటలకి ఆశ్చర్యపోతున్న అమ్మా నాన్నలకి జరిగిన విషయం చెప్పింది గోద. అందరూ ఆ శ్రీమన్నారాయణుడికి కృతజ్ఞతలు చెప్పుకున్నారు. ఇది కథ కాదు, కథలాంటి నిజం. చూసారా, తనని నమ్మిన వారిని ఎలా రక్షిస్తాడో ఆ శ్రీమన్నారాయణుడు. ఒక్కసారి తలిస్తే చాలు, పిలవకుండానే వచ్చి కాచుకుంటాడు. ఇంకా మనస్ఫూర్తిగా పిలిస్తే వేరే చెప్పాలా? ఆ స్వామి ఎంతటి కరుణాసాగరుడో కదా. ధనుర్మాస వ్రతం చేయడం, శ్రీమన్నారాయణ నామస్మరణ చేయడం వల్ల ఇంతటి ఫలితం ఉంటుంది కదా. అందుకే ఆ శ్రీమన్నారాయణుణ్ణి మనసా వాచా కర్మణ ప్రార్థిద్దాము, పూజిద్దాము, పిలుద్దాము. జై శ్రీమన్నారాయణ. ఓం నమో నారాయణాయ, ఓం నమో నారాయణాయ, ఓం నమో నారాయణాయ.